ఈ సమయంలో ప్రార్థన చేసుకుందామండి. మరి ప్రైజ్ అండ్ వర్షిప్ బ్రదర్ జాన్ గారి టీం కొరకు, అదే విధంగా వాక్యోపదేశం చేయడానికి మన మధ్యలో ఉన్న మరి దైవదాసులు కిలో రాము గారికి కొరకు మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రము స్తోత్రము పరిశుద్ధుర మహోన్నతుర నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మాకు ఇచ్చిన ఈ తరుణం అవకాశము ఇట్టి భాగ్యమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఇంతవరకు జరిగించిన ప్రార్థనలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు జరగవలసి ఉన్న ప్రభావ ముందున్న కార్యక్రమం కొరకు ప్రార్థిస్తున్నాం. అంతం వరకు, ఆరంభం నుండి అంతం వరకు మీ ఆధిపత్యంలో జరిగించండి. నీ నామ మహిమకు కీర్తి కలుగునట్లు ప్రభా మీ దాసులను వాడుకోనండి ప్రభా. ప్రైజ్ అండ్ వర్షిప్ కొరకు బ్రదర్ జాన్ కొరకు ప్రార్థిస్తున్నాం, వారి టీం కొరకు ప్రార్థిస్తున్నాం. అయా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించగలిగిన కృపలోనికి ప్రభా నీ బిడ్డల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. అదే విధంగా వాక్యోపదేశం చేయనైన ప్రభా బ్రదర్ మరి కిలో రాము గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆదివాసులు ఏజెన్సీ ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్న రాము గారిని బహుబలంగా మీరు వాడుకోనండి ప్రభా. నీకు స్తోత్రాలు. మీ ఆత్మచేత నింపండి. మాకు కావలసిన వర్తమానం అయ్యా నీ ఆత్మ ద్వారా నీ దాసుని నిలబెట్టి మమ్మును కూడా ఆత్మపూర్ణులుగా చేయమని నీ వాక్యపు వెలుగులో ప్రభా మా బలహీనతలన్నింటినీ ఒప్పింపచేసి నీ మహిమ కొరకు మమ్మను పరిశుద్ధపరిచి ప్రభా నీ రాకడ కొరకు నన్ను మమ్మలను సిద్ధపరచమని, ఈ సమయం అంతా మాకు దీవెనకరంగా చేయమని మమ్మను మేము మీ సన్నిధిలో సమర్పించుకుంటూ నజరేడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ వేడుకొని చుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ప్రైజ్ అండ్ వర్షిప్ లోకి వెళ్దామండి. మరి మునుపురాయి నుండి మరి ప్రైజ్ అండ్ వర్షిప్ టీం బ్రదర్ జాన్ గారు ఉన్నారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. ఓవర్ టు బ్రదర్ జాన్ అండ్ టీమ్. Thank you.
గోర్లోవా ప్రాంతానికి చెందిన మరి జాన్ గారి టీం ని బట్టి మరి సంతోషిస్తున్నాను. వారికి ఎంతో ఆసక్తి ఉన్నది కనుక వారు ఎంతో డిస్టర్బెన్స్ అయినప్పటికీ బిడ్డల ఆశను దేవుడు తీర్చాడు. మరి ఒకసారి వారి యొక్క పాటలు స్పష్టంగా విందామండి. మరి ఈ సమయంలో వర్తమానంలోకి మనం వెళ్దాము. ఈ దినం కొరకు సిద్ధపరిచిన మరి దైవ సేవకులు మరి బ్రదర్ కిలోరాము గారు మునుపురాయి నుండి మన మధ్యలో ఉన్నారు. మరి ఆ ప్రాంతాల్లో మరి ఎంతో పరిచర్య జరిగిస్తూ మరి అక్కడ ఎంతో ప్రయాస పడుతున్న సేవకుడు కనుక అందరు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో మునుపురాయి కొరకు అక్కడ పని చేస్తున్న సేవకులందరి కొరకు, శివ గారి కొరకు, మరి కిలోరాము గారి కొరకు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని సృష్టి కార్యం అయి ఉన్నారు కనుక ప్రతి ప్రాంతానికి మారుమూల గ్రామాల్లో కూడా స్వార్థ ప్రకటింపబడాలి గనక దేవుడు ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు గనక చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా అన్ని కూడా మరి దేవుని యొక్క రక్షణ మార్గంలో నడుచున్నట్లు, సువార్త ప్రకటింపబడినట్లు, వారందరూ నిజ దేవుని తెలుసుకున్నట్లు మన వ్యక్తిగత ప్రార్థనలు చేద్దామండి. ఈ సమయంలో ప్రత్యేకమైన సమయంలో మనం వచ్చాం కనుక ఈ సమయంలో మరి బ్రదర్ కిలోరాము గారికి మునుపురాయి నుండి మన మధ్యలో ఉన్నారు. మరి వారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. ఓవర్ టు బ్రదర్ రాము గారు. దేవునికి ముందుగా దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే మరి ఎన్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీ నడిపిస్తున్నటువంటి మరి అక్కగారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి కుటుంబానికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముందుగా చక్కగా విజ్ఞాపన ప్రార్థనలు అలాగే పాటలు చక్కగా నడిపించినటువంటి మరి గురులో సంఘ బిడ్డలకు అలాగే సంఘ పెద్ద గారు జాన్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయాన్ని దేవుడు మనకు ప్రేమించి ఎంతగానో కృప చూపి మరి ఈ రీతిగా జూన్ ద్వారా మరి వాక్యం చెప్పడానికి మాకు అర్హత లేకపోయినా యోగ్యత లేకపోయినప్పటికీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఎస్తేర్ అక్క గారు ఎంతగానో మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని బలపరుస్తూ ఆత్మీయంగా నడిపిస్తున్నటువంటి అక్కగారికి మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే వర్షం నడిపిస్తున్నటువంటి మరి
లోరక్క గారికి కూడా, వినోద్ ఎంజలక్క గారికి, అలాగే జైన్ అయిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమానికి మనం ముందుకు వెళ్దాం. ప్రేమ నమ్మకము గల మా క్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఏ యోగ్యత అర్హత లేని నన్ను, అల్పుడునైనా దీనుడినైనా నన్ను నువ్వు ప్రేమించి ప్రభువా ఆపదలో ఆదుకుంటూ మరణ పడకల్లో నుంచి నన్ను లేపి నీ పని కొరకై నియమించుకున్నందుకు నీకు స్తోత్రం ప్రభా. ఇదిగో ఈ యొక్క జూమ్ మీటింగ్ లో మాట్లాడబోతూ ఉండగా తండ్రి, నేను మాట్లాడేవాడునైతే నేను కాను గాని నీవే పరలోకములో నుండి నీ పరమార్థ రహస్యాలను మీరు బయలుపరుస్తూ మాట్లాడగలిగే శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. జాలి గల దేవా, కృపగల దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ జూమ్ మీటింగ్ లో చేరి వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన, బలపరచండి నాయన. నీ రాకడకు సిద్ధపరిచి అందరిని ప్రభా నాయన క్రీస్తు శరీరాలుగా మార్చబడుటకును, పరిశుద్ధతను, నీతిని కలిగి జీవించుటకును దేవా మీ కృప ద్వారా, మీ సన్నిధి ద్వారా నింపుమని మహోన్నతమైన శక్తి ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ పాద సన్నిధికి అప్పగించుకుంటూ ముందున్న కార్యక్రమాన్ని వాక్కు ద్వారా వెలుచుకోండి. మీరే మాతో రాజుగా, నాయకుడిగా అధ్యక్షతను వాయించి పరిశుద్ధ ఆత్మ నడిపింపు నుంచి మీ కృపా, మీ సన్నిధి కాపుదల దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, ఈ అవకాశము మరి దేవుడు మనకి ఇచ్చాడు, చాలా సంతోషం. ఈరోజు మునుపురాయి నుంచి మరి గొర్రెల సంఘంలోనికి మా సంఘ పెద్ద గారు జాన్ గారు, నేను రావడం జరిగింది. మరి ఎంతో సంతోషం, చక్కగా పాటలు పాడారు మా సంఘ బిడ్డలు, అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి వాక్యంలోనికి మనం వెళ్దాం. 2వ కొరింథీ 11వ అధ్యాయము 23 వచనము 29 వచనాలను మనము జ్ఞానం చేసుకుందాం కొన్ని నిమిషాలు. 2వ కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనం పరిచర్య గురించి మరి అపొస్తలుడైన పౌలు గారు కొరింథీకి రాసిన 2వ పత్రికలో ఈ రీతిగా తెలియపరుస్తున్నాడు. కనుక మనం ముందుకు వెళదాం, దేవుని వాక్యాన్ని చదువుదాం. వారు క్రీస్తు పరిచయకుల వెర్రివాని వల్లే అందుట మాట్లాడుతున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచయకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక కార్యములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 45 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తముతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు కూడా పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యములు ప్రయాణములోను నదుల వలనైనను ఆపదలోను, దొంగల వలన ఆపదలోను, నా స్వజనుల వలన ఆపదలోను, అన్యజనులలోను ఆపదలోను, పట్టణంలోను ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రంలోను ఆపదలోను, కపట సహోదరులని ఆపదలోను, కష్టముతోనూ, తరచుగా జాగూరముతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసము, చలితోనూ, దిగంబరితోనూ ఉంటిని అని ఇక్కడికి మనకి రాయబడి ఉంది. అయితే ప్రేమ ఈ యొక్క కొరింథీ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 23వ వచనంలో అపొస్తలుడైన పౌలు గారి గురించి ఇక్కడ చెప్పబడుతుంది. అపొస్తలుడైన పౌలు గారు పరిచయకుడై ఉండి
ఆయన పడిన ప్రయాస ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే పౌలు గారు అనేక మారులు చెరసాలలో ఉన్నారు. అనేక కార్యములలో ఆయన మరి ప్రాణాపాయంలో కూడా ఉన్నట్టుగా మనకు దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. అయితే ఏది ఏమైనా కానీ ఆయన బెత్తములతో కొట్టబడుతున్నాడు, రాళ్లతో కొట్టబడుతున్నాడు. సుమారు తన ప్రయాణంలో ఓడ పగిలిపోయి శ్రమ పడుతున్నాడు, రాత్రి పగలు సముద్రంలో గడిపాడు. అలాగా ప్రయాణములు ఎంతో ఆపదలు, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు ఆ పౌలు గారి యొక్క జీవితంలో మరి ఎన్నో ఆటంకాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రియులారా, అయితే మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఇన్ని ఆపదలలో మరి పౌలు గారు దేవుని పని చేయడానికి ఎంతో ప్రయాసపడుతున్నాడు, ఆసక్తి కలుగుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనకు అన్ని ఉన్నా కూడా దేవుని యొక్క పని కోసం మనం ప్రయాసపడలేకపోతున్నాం, దేవుని పని కోసం మనం వెళ్ళలేకపోతున్నాం. అసలు ఆ పౌలు గారి యొక్క జీవితంలో ప్రాణ అపాయంలో ఉన్నాడు. ఎన్నో మార్లు కొట్టబడుతున్నా, ఆపదలో ఉన్న, కష్టాల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న మనం ఇక్కడ చూస్తాం. అన్ని ఆపదలు. అయితే తన స్వజనుల వలనైనా కూడా ఆపద వచ్చిందండి, తన సొంత జనులలో కూడా ఆపద వచ్చింది అని ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే అన్య జనుల వలన ఆపద వచ్చినట్టుగా చూస్తున్నాం, కపట మనుషులతో ఆపద వచ్చినట్టుగా చూస్తున్నాం. ఆయన ఎక్కడికి ఉన్నా ఆపదతోనే ఉన్నాడు. అయితే ఇన్ని ఆపదతో ఉన్న ఈ పౌలు కష్టములతో ఉండి కూడా తరచుగా జాగారములతోనూ ఆయన ఆకలి దప్పులతో తరచుగా ఉపవాసం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు ఉపవాసం అని అంటే ఇక్కడ 3 విషయాలు మనం గమనించవలసింది, మనం తెలుసుకుందాం. ఇక్కడ 3 విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను. 28వ వచనములో ఇన్ని శ్రమలు పొందిన, ఇన్ని కష్టాలు అనుభవించిన పౌలు యొక్క జీవితంలో ఇవి కాక సంఘములన్నిటినీ గూర్చిన చింత కలదు అన్నాడు. పౌలు యొక్క బాధ ఏంటి, పౌలు యొక్క చింత ఏంటి, పౌలు యొక్క ప్రయాస ఏంటి, పౌలు యొక్క భారం ఏంటి అంటే సంఘము గురించి నాకు చింత అంటున్నాడు. సంఘము అనగా ఎవరు, సంఘం అంటే ఏంటి అని మనం గమనిస్తే క్రీస్తు శరీరాలుగా ఎవరైతే పరిశుద్ధపరచబడ్డారో, ఎవరైతే పవిత్రత పరచబడ్డారో, ఎవరైతే మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది పాపాన్ని విడిచిపెట్టారో, క్రీస్తు నచ్చుకున్నారో, వారి హృదయాన్ని శుద్ధి చేసుకున్నారో వారు సంఘం. అయితే అనేక మందిని క్రీస్తు శరీరాలుగా మార్చాలి, అనేక మందిని సంఘ బిడ్డలుగా చేయాలి అని ఆ యొక్క పౌలు ఒక భారం, ఆయన చింత పడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. నాకు చింత కలదు, ఒక ఆత్మలు నశించిపోతూ ఉంటే స్వార్థ భారంతో నింపబడి అనేక మందిని రక్షించాలని ఒక ఆశ, ఒక చింత పౌలు యొక్క జీవితంలో కనబడుతుంది. ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది అంటున్నాడు. ఎంతో మంది మన కళ్ళ ముందు ప్రజలు నశించిపోతున్నా, ఎంతో మంది ఆపదలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో వారు దేవునకు వాక్యము తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా మరి మనం ఏం చేస్తున్నాం? మనకు పౌలు భక్తుడు నేర్పిస్తున్నది ఏంటంటే ఆత్మల కొరకు ఒక చింత కలిగి ఉన్నట్లుగా ప్రతిరోజు దినదినము ఈ యొక్క భారముతో ఆ పౌలు భక్తుడు నింపబడినట్లుగా ఒకటి చింత, సంఘము గురించి చింతపడుతున్నాడు. రెండవది, ఎవడైనా బలహీనుడైనా నేను బలహీనుడు కానా అన్నాడు. బలహీనుడిగా ఉండిపోతున్న వారిని నేను బలపరచాలి, వారిని బలపరిచి వారిని నిలబెట్టాలి అన్న ఆశతో పౌలు గారు చెప్తున్నాడు. ఒక వ్యక్తి పాడైపోతుంటే, బలహీనుడైపోతుంటే నేను బలహీనుడు కానా అనే ఒక పౌలులో ఒక భారం. ఎందుకంటే ఆ వ్యక్తిని బలపరచాలి. మూడవది, ఎవడైనా త్రొట్టుపడనా అంటే ఎవడైనా పడిపోతూ ఉంటే నాకు మంట లేదా అని అంటాడు. అంటే పౌలు యొక్క జీవితంలో రొట్టిల్లిపోతున్న వారి కొరకు మంట అన్నాడు. నాకు మంట కలగదా అని. కనుక
పౌలు యొక్క జీవితంలో మనం ఈ యొక్క 3 విషయాలు ఇందులో మనకు కనబడుతున్నాయి. ఆపదలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. మన జీవితంలో ఏదైతే చింత తీసుకొస్తుందో మన జీవితంలో, దేని గురించి మనం చింతపడుతూ ఉన్నాం, దేని గురించి మనం చింతల్లో పడిపోయి బలహీనులుగా మార్చబడుతున్నాం. కానీ దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది, ఈ చింత అనేక మంది జీవితాలలో నాకు జాబు లేదనే ఒక చింత, నా కుటుంబము మారలేదనే ఒక చింత, నా జీవితంలో నేను ప్రభు కొరకు నిలబడలేకపోతున్నాను, నా జీవితం మారలేకపోతుందని ఒక చింత. అవి ఎన్నో మనలో చింత తీసుకొచ్చినప్పుడు మన జీవితాన్ని బలహీనతలోనికి తీసుకెళ్ళిపోతాయి. కాబట్టి ఆ బలహీనత ఉన్న మనలను, ఆ చింతలో ఉన్న మనలను దేవుడు మనలను బలహీనమైన మనను బలపరిచేవాడై ఉన్నాడు. చింత యవతంతా కూడా తీసివేసి మనలను ఓదార్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే పడిపోతున్న సమయంలో కష్టాలతో, ఇబ్బందులతో, శ్రమలతో మనం పడిపోతున్నప్పుడు త్రొట్టిల్లిపోతూ ఉంటాం. మనకు ఆదరణ లేక, నెమ్మది లేక, సంతోషం లేక, ఆనందము లేక కృంగిపోతున్న సమయంలో అసలు మనకి ఎవరు అంటే దేవుడు మాత్రమే మనలను, ఆ త్రొట్టిల్లిపోతున్న మనలను ఆదరించి, కాపాడి, బలపరిచి మన చింతను యావత్తును తీసివేసి దేవుడు మనలను కాపాడుతాడు. కాబట్టి మీ చింత యావత్తు అంతా నా మీదకి వేయుడి అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించుదాం, పౌలుకు ఉన్న భారం, ఆపదలలో ఉన్నాడు, ప్రాణాపాయంలో ఉన్నాడు, కష్టాలతో ఉన్నాడు, ఇబ్బందులతో ఉన్నాడు, ఎన్నో సమస్యలు పౌలు యొక్క జీవితంలో. కానీ సంఘముల గురించి ఒక చింత పౌలు జీవితంలో ఉంది. అలాగే బలహీనమైపోతున్న వారి కొరకు ఒక చింత పౌలు జీవితంలో కనబడుతుంది. త్రొట్టిల్లిపోతున్న వారిని లేపాలని ఒక చింత పౌలు యొక్క జీవితంలో కనబడుతుంది. మన పరిచర్యలో, మన పనిలో ఏ భారాన్ని కలిగి ఉన్నాం ఒకసారి మనము పరిశీలించుకుంటే మన మనస్సాక్షి మనకు తెలియపరుస్తుంది. కాబట్టి చాలా మంది మరి ఈ రోజుల్లో సంఘము పాడైపోతున్నా, ఆత్మలు నశించిపోతున్న ఏ వ్యక్తికైనా చింత ఉన్నదా అంటే ఎవరికి చింత లేదు. బలహీనత పడిపోతున్న వారిని బలపరచాలి ఒక ఆశ, ప్రయాస ఉన్నదా అని అంటే ఎవరిలో కూడా కనబడటం లేదు. కానీ మనకు పౌలు భక్తుడు చెప్పినట్టుగా ఆత్మల కొరకు చింతపడాలి. నశించిపోతున్న ఆత్మలను మనం మారు మనసు యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని రావాలి. వారిని మారు మనసు పొందినట్లుగా వారికి వాక్యాన్ని ప్రకటించాలి. ఎవడైనా బలహీనుడిగా ఉంటే ఆ బలహీనుడిని మనం ఆదుకునేటట్లుగా ఉండాలి. ఎవడైనా త్రొట్టిల్లి పడిపోతున్నాడా ఆ వ్యక్తిని లేపేటట్లుగా ఉండాలి. కనుక ఈ రీతిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఇంకొక వాక్యాన్ని మనం చూద్దాం. ప్రియమైన బిడ్డలారా, 2వ కొరింథీలోనే అక్కడ 4వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయంలో 8వ వచనంలో కొరింథీ సంఘానికి అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నటువంటి మాట. 8వ వచనం, 4వ అధ్యాయము 8వ వచనములో, ఎటు పోయినా నువ్వు శ్రమ పడుచున్నాను, ఇరికింపబడు వారము కాము, అభయములో నున్నను, కేవలం ఉపయము లేని వారము కాము. ఎందుకనంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఎటు పోయినా శ్రమ పడుచున్న వారము, అయినా కానీ ఇరికింపబడిన వారము కాము. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే శ్రమ ఎటుపోయిన శ్రమలే, అపయములోనున్న కేవలము ఉపయము లేని వారము కామన్నాడు. అంటే మన దేవుడు ఏ శ్రమల్లో మనము శ్రమలు పొందుతున్నా, కష్టాలు పొందుతున్నా, ఈ బంధువుల్లో మనం పొందుతున్నా ఆ అపయకారమైనటువంటి పరిస్థితుల్లో ఉపయాన్ని కలిగించే దేవుడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అపయములో ఉన్న, శ్రమల్లో ఉన్న ఆ శ్రమల నుండి విడిపించి మనం ఏ అపయములో అయితే ఉంటున్నామో ఆ అపయాన్ని ఉపయముగా మార్చగలిగేవాడు మన దేవుడు. కనుక శ్రమలు ఉన్నాయని, కష్టాలు ఉన్నాయని, ఇబ్బందులు ఉన్నాయని ఎన్నోసార్లు మన జీవితంలో
చింతపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అపాయము మనకు సంభవిస్తున్న సమయంలో కూడా దేవుడు ఉపాయాన్ని కలిగిస్తాడు. ఎటువంటి వ్యాధి కానీ, ఎటువంటి బలహీనత కానీ, ఎటువంటి శ్రమలు కానీ, ఎటువంటి ఇరుకులైన సమస్యలైనా దేవుడు తప్పించగలిగే, బ్రతకగలిగే ఉపాయాన్ని మనకు కలిగిస్తాడు. ఎప్పుడు అంటే తనలో తన ఎంత భయభక్తులు కలిగి తన మాటను జాగ్రత్తగా విన్నప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు. కనుక ఇక్కడికి శ్రమ వస్తుంది, కష్టాలు ఉంటున్నాయి, ఇబ్బందులు ఉంటున్నాయి. కొన్ని సార్లు మన యొక్క శ్రమలు అపాయములోనికి తీసుకెళ్ళిపోతాయి. అయినా కానీ ఆ అపాయములో నుంచి, శ్రమల్లో నుంచి ఉపాయాన్ని కలిగిస్తాడు మన దేవుడు అని చెప్తున్నాడు. కనుక ఏ శ్రమలైతే మనకు శోధిస్తున్నాయో ఉపాయాన్ని ఖచ్చితంగా దేవుడు ఇస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన దేవుడు శ్రమ పడుతూ ఉంటే చూస్తూ ఉన్నవాడు కాదు. కనుక ఈ శ్రమలు మరి ఎలా మారిపోతూ ఉన్నాయి, మరి ఈ శ్రమలు ఎలా మార్చబడుతున్నాయి అని మనం గమనిస్తే, శ్రమలు మనం చూద్దాం. కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొరింథీలకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనంలోనికి చూస్తే, దేవుడు మిమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తిగల వారు మగునట్లు ఆయన మా శ్రమలంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. అంటే ఈ శ్రమల్లో మనకి ఎవడు మన శ్రమలో ఆదరించకపోయి ఉండవచ్చు, మనకు ఆదరించకపోవచ్చు. అయినను గాని మన దేవుడు శ్రమలలో మమ్మును ఏ రీతిగా కాపాడుతున్నాడంటే, ఆ ఆదరణతో శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తిగల వారి మగునట్లు ఆయన మా శ్రమలంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు అన్నాడు. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనకు ఆదరణ ఎవ్వరు లేరు. కొండల తట్టు కనులెత్తుచున్నాను, సహాయం నుండి ఎక్కడి నుండి వచ్చును అంటే యెహోవానే సహాయం. మనకు శ్రమ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఎంతో మంది వైపు చూస్తూ ఉంటాం. అయినను కానీ ఎక్కడ ఆదరణ అన్నది ఉండదు. అందువలన దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ శ్రమల్లో అయితే మనం శ్రమ పొందుచున్నామో ఆదరించువాడుగా ఉన్నాడు. ఈ ఆదరణ ఎలాగొస్తుంది అంటే 5వ వచనంలో చెప్తున్నాడు, క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. శ్రమల్లో క్రీస్తు ద్వారా ఆదరణ మనకు విస్తరించబడుతున్నది. ఇది ఒకటి. క్రీస్తు ద్వారా మన శ్రమలు, ఎన్ని శ్రమలైతే పొందుతున్నాము, ఎన్ని కష్టాలైతే పొందుతున్నాము, అనేక మంది దగ్గర మనము వెళ్ళినా మనకు ఆదరణ లేదు. అయితే ఈ శ్రమల్లో, కష్టాల్లో, ప్రాణాపాయములో ఉన్నప్పుడు దేవుడు మాత్రమే మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే, మన శ్రమలకు విస్తరింపచేసినట్టు ఆదరణ, క్రీస్తు ద్వారా ఆదరణ. ఎందుకంటే దేవుడు ఆదరణ కర్త కనుక ఆదరించేవాడు, శ్రమల్లో ఉన్న వారిని ఆదరించేవాడు, బలహీనులను బలపరిచేవాడు, త్రొట్టిల్లిపోతున్న వారిని లేవనెత్తేవాడు. అందుకే క్రీస్తు ఒక ఆదరణ మనకు విస్తరించుచున్నది. ఏ శ్రమల్లో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా భయపడనక్కర్లేదు. మన దేవుడు ఆదరణకర్త కనుక మనలను ఏ రీతిలోనైనా ఆదరిస్తాడు. కనుక చాలాసార్లు మనం భయపడిపోతూ ఉంటాం. ఆదరణ లేక, నెమ్మది లేక, సంతోషం లేక, ఆనందం లేక. ఒకటి మనం గుర్తుపెట్టుకుందాం, మన శ్రమలు వచ్చాయనంటే క్రీస్తు ద్వారా మనకు ఆదరణ కలుగుతుంది అని గుర్తుపెట్టుకుందాం. కనుక రెండవది మనం గమనిద్దాం. రెండవది మనం చూస్తే 12వ అధ్యాయములో 1వ కొరింథీ 12వ అధ్యాయాన్ని 12:9 మనం చూస్తే, ఈ శ్రమల్లో, ఈ కష్టాలలో, ఈ ఇబ్బందులలో
దేవుడు అంటున్నాడు, ఏ శ్రమలైతే మనకు పట్టి పీడిస్తున్నాయో, ఏవైతే బలహీనత పెడుతున్నాయో, ఏవైతే కృంగదీసేస్తున్నాయో, దేవుడు చెప్తున్నాడు, అందుకు నా కృప నీకు చాలును అన్నాడు. ఎప్పుడు? శ్రమలతో ఉన్నప్పుడు, ఎప్పుడు బలహీనుడిగా ఉన్నప్పుడు, ఎప్పుడు రొట్టెల్ని పడిపోతున్నప్పుడు, ఎప్పుడు ప్రాణాపాయములో ఉన్నప్పుడు మన దేవుడు చెప్తున్నాడు, అందుకు అంటున్నాడు, నా కృప నీకు చాలు. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. బలహీనులమైపోతున్నప్పుడు దేవుని యొక్క శక్తి మనలో పరిపూర్ణమగుచున్నది అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ విశేషముగా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడదును అన్నాడు. ఎప్పుడైతే నేను బలహీనుడిని అయిపోతానో, ఎప్పుడైతే నేను శ్రమలు అనుభవిస్తానో, ఎప్పుడైతే కష్టాలు అనుభవిస్తానో, అప్పుడే నేను బలవంతుడిని అవుతానని పౌలు గారు చెప్తున్నారు. కనుక రెండవది, బలహీనత యందు ఆ శక్తి పరిపూర్ణ మగుచున్నది అని చెప్పాడు. కనుకని నా కృప నీకు చాలును. దేవుని కృప చాలు. ఎందుకనంటే బలహీనత యందు తన శక్తి ద్వారా మనలను దేవుడు బలపరుస్తాడు. కొరంథీ సంఘానికి తెలియపరుస్తున్నాడు, బలహీనత యందు నా కృప చాలు అని తెలియపరుస్తున్నాడు. అందుకనే మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవది, ఎప్పుడైతే బలహీనత ఉంటున్నామో తన శక్తి పరిపూర్ణమగుతున్నది మన ఎడల. కాబట్టి తన కృప చాలు. ఎన్నోసార్లు ఎన్నో రీతులుగా మనం మన జీవితంలో బాధపడుతూ ఉండవచ్చు, కష్టాలతో, ఇబ్బందులతో. మన దేవుడు చెప్తున్నాడు, నా కృప నీకు చాలు. ఎవరికి స్తోత్రం. కాబట్టి ఇది రెండవది, బలహీనత నా కృప చాలు అని చెప్పాడు. రెండవది. మూడవది అన్నాడు, శ్రమలు చూసి నువ్వు ఆశ్చర్యపడకు అంటాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనములో ఈ రీతిగా అంటున్నాడు, కాబట్టి మీ నిమిత్తమైన నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు ఆశ్చర్యపడవద్దు అని వేడుకొనిచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి అని చెప్పాడు. మీ నిమిత్తము నాకు శ్రమ వచ్చిన దానిని చూసి మీరు ఆశ్చర్యపడవద్దని పౌలు గారు ఎఫెసీ సంఘానికి తెలియపరుస్తున్నాడు. మీ నిమిత్తము నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు ఆశ్చర్యపడవద్దు. ఈ శ్రమలు మీకు ఎలా మారిపోతాయనంటే ఇవి మీకు మహిమకరములై ఉన్నవి అని చెప్పాడు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. శ్రమలు ఎందుకు వచ్చాయంటే నీ జీవితాన్ని మహిమకరమైన జీవితానికి మార్చడానికి. శ్రమలు ఎందుకు వస్తాయి అంటే ఆ శ్రమలు మనలను మహిమకరమైన జీవితంగా మార్చడానికే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అందుకనే ఈ మూడోది, శ్రమలు వచ్చాయనంటే మీరు ఆశ్చర్యపడవద్దు. శ్రమలు వస్తే ఆశ్చర్యపడిపోతూ ఉంటాం, ధైర్యం ఉండదు, ఒక సంతోషం ఉండదు, ఒక ఆనందం ఉండదు. ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్తే స్వస్థత ఉండదు. ఎక్కడికి వెళ్ళినా మనం ఎక్కడికి వెళితే బాగుపడతాం, ఎక్కడికి వెళితే మనకు విడుదల, ఎక్కడికి వెళితే మనకు స్వస్థత జరుగుతుందని శ్రమలు వచ్చినప్పుడు అప్పుడు ఆశ్చర్యపడిపోతూ ఉంటాం. కానీ పౌలు గారు చెప్తున్నాడు ఎఫెసీ సంఘానికి, మీకు శ్రమ వచ్చిందనంటే ఇవి మీకు మహిమకరములై ఉన్నవన్నాడు. అంటే మాకు మీ నిమిత్తము శ్రమ వస్తే మీరు ఆశ్చర్యపడవద్దు, భయపడవద్దు, దిగులు చెందవద్దు, ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో 13:5 నిన్ను ఏ మాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని చెప్పాను కదా అన్నాడు. ఆశ్చర్యపడిపోతున్నప్పుడు, శ్రమలను చూసి ఆశ్చర్యపడిపోతున్నప్పుడు, భయపడిపోతున్నప్పుడు, గుండె చెదిరిపోతున్నప్పుడు, ఎక్కడికి వెళ్ళాలో తోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ప్రాణాపాయంలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆశ్చర్యపడిపోతూ ఉంటాం. అందుకే ప్రభువు అంటాడు, భయము సాతానుడిది, ధైర్యము నాది అంటాడు. అందుకే
ఈ ధైర్యం ఇస్తున్నటువంటి ఆశ్చర్యపడవద్దు. ఏ కష్టాలైతే నిన్ను ఆశ్చర్యపట్టిస్తున్నాయో, భయపెట్టిస్తున్నాయో, కృంగతీస్తున్నాయో, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆశ్చర్యపడవద్దు. ఎందుకంటే ఈ శ్రమలు వచ్చాయంటే, నువ్వు ఆశ్చర్యపడుతున్నావంటే ఇవి నీకు మహిమకరములుగా మారబోతున్నాయి. నీ జీవితంలో గొప్ప మహిమకరమైనటువంటి జీవితాన్ని చూస్తావు. నీ కుటుంబంలో నీకు శ్రమలు ఉండవచ్చు, నీ కుటుంబంలో నీకు సమస్యలు ఉండవచ్చు, కష్టాలు ఉండవచ్చు, ఇబ్బందులు ఉండవచ్చు. కానీ నీ కుటుంబంలో జరిగించేది ఏంటంటే, ఈ శ్రమలన్నీ కూడా ఒక రోజున నీవు నేను నమ్మిన ప్రభు మహిమకరమైన కుటుంబముగా తీరుస్తాడు, ఆశీర్వాదమైన కుటుంబముగా తీరుస్తాడు. నీవు మహిమకరములై ఉన్నది అని చెప్పాడు. ఈ హేతువు చేత పరలోకమందును భూమి యందును ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలిని అని చెప్పాడు. మనం ఎవరి ఎదుట ఉన్నాం, ఎవరిని నమ్ముకున్నాము అంటే పరలోకమందున్న తండ్రిని మనం నమ్ముకొని ఉన్నాం. సర్వ సృష్టికర్త అన్న దేవుడిని నమ్ముకొని ఉన్నాం కనుక శ్రమలను చూసి ఆశ్చర్యపడవద్దు, శ్రమలను చూసి ఇబ్బందులు పడవద్దు. ఆయన తప్పిస్తాడు, ఉపాయాన్ని కలిగిస్తాడు, శ్రమలను లేవనెత్తుతాడు కనుక ఆశ్చర్యపడవద్దు. అవి మహిమకరములుగా మార్చబడతాయి అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం కదా. అందుకనే అంటాడు కదా, ఈ శ్రమలు ఉన్న వారిని, ఆశ్చర్యపడుతున్న వారిని, దుఃఖపడుతున్న వారిని, ఇబ్బందులు పడుతున్న వారిని, విడుదల లేని వారిని, కష్టాలతో ఇబ్బందులతో ఉన్న వారిని నిన్ను ఏ మాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని చెప్పాను. భయపడవద్దు, ధైర్యంగా ముందుకు వెళదాం. పౌలు గారు ఎన్నో శ్రమలు పొందుతున్నాడు. నా నిమిత్తము నేను శ్రమ పొందుతూ ఉంటే నన్ను చూసి మీరు ఆశ్చర్యపడవద్దు, ఇవి మీకు మహిమకరములై మార్చబడుతున్నాయి అని చెప్తున్నాడు. కనుక ఈ మూడోది, శ్రమలలో ఆశ్చర్యపడుతున్న మనకు ఇది మహిమకరములైగా మార్చబడుతున్నట్లుగా మనకు కనపడుతుంది. ఇంకొక మాటను మనం చూద్దాం. 2వ కొరింథీ 7వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను, మిమ్మును గురించి నాకు చాలా అతిశయము కలదు. ఆదరణతో నిండుకొని ఉన్నాను, మా శ్రమ అంతటికి మించిన అధికమైన ఆనందముతో ఊపొంగుచున్నాను అన్నాడు. శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, కానీ పౌలు యొక్క జీవితంలో ఎందుకంత సంతోషం అంటే దేవుని పని చేస్తున్నాను అనే ఒక గుర్తింపు ఉంది. ఇది నా పని కాదు, నా తండ్రి పని, సృష్టికర్త అయిన దేవుని పని, నాకు అప్పగింపబడిన పనిలో ఒక ప్రయాస. కాబట్టి ఇక్కడ శ్రమలు వచ్చాయి, ఆయనను చెప్తున్నాడు, ధైర్యముగా మాట్లాడుచున్నాను అన్నాడు. మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను. ఎందుకు అంటే ఆదరణతో నిండుకొని ఉన్నాను, మా శ్రమలంతటిలో మించిన అధికమైన ఆనందముతో ఊపొంగుచున్నాను అన్నాడు. శ్రమలకి పడిన కష్టాల కంటే ఎన్నోసార్లు ప్రయాణములో ఆపదలో ఉన్నాడు, ఆకలి దప్పులతో ఆపదలో ఉన్నాడు, అరణ్యంలో ఆపదలు ఉన్నాడు, సముద్రంలో ఆపదలు ఉన్నాడు, పట్టణంలో ఆపదలు ఉన్నాడు, ప్రాణాపాయంలో ఉన్నాడు. అనేక విషయాలలో ఆపదలో ఉంటూ కష్టాలు శ్రమలు అనుభవిస్తూనే ఉన్నాడు. అయినా కానీ ఇన్ని శ్రమలు పౌలు యొక్క జీవితంలో ఇన్ని శ్రమలు కలుగుతున్నా కూడా మా శ్రమకు మించి, మా శ్రమ ఎంతటికి మించి అధికమైన ఆనందముతో ఊపొంగుచున్నాను అన్నాడు. నిజంగా చాలా గొప్ప భాగ్యం ఇది.
ఎందుకంటే ఇన్ని శ్రమలు పొందుతుంటే నీవు నేనైతే చేయగలమా? ఇన్ని ఆపదలు నీ జీవితంలో ఉంటే నువ్వు వెళ్ళగలవా? చేయగలవా? తిండి లేక, ఆకలితో, దప్పులతో, ఆహారం లేక, ప్రయాణములు, ఇబ్బందులు, ఆపదలు, తన సోజనులతో ఆపదలో, అన్యజనులలో ఆపదలో, అపటమైన హృదయము గల వారితో ఆపదలో, ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు. ఈ రోజున మనకైతే అన్ని సౌఖ్యాలు ఉండి కూడా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం, దేవుని కనపరచలేకపోతున్నాం, దేవుని మహిమపరచలేకపోతున్నాం, దేవుని పని చేయలేకపోతున్నాం. ప్రయాస ఎందుకు అంటే సంఘమును గురించి. ప్రయాస ఎందుకంటే బలహీనం పడిపోతున్న వారిని బలపరచడం కోసం. ప్రయాస ఎందుకంటే రొట్టెళ్ళిపోతున్న వారిని లేపడం. అనేక మంది జీవితాలను ప్రభు సన్నిధిలో నడిపించడానికి, అనేక మందికి దేవుని ఒక వాక్యాన్ని అందించి, సువార్తను ప్రకటించి, అనేక మందిని ప్రభు దగ్గరికి చేర్చడానికి, ప్రభు సన్నిధిలో తీసుకొని రావడానికి, ఆ పాపములో నుండి, శాపములో నుండి, ఆ చీకటి బ్రతుకుల నుంచి వారిని విడిపించి వెలుగునొద్దకు తీసుకొని రావడానికి ఎంతో ప్రయాస పడుతున్నాడు. ఈ రోజున ఏ వ్యక్తికైనా ఆపద లేకుండా ఉన్నాడా? అన్ని సమృద్ధిగా దేవుడిచ్చాడు. ఆయనను గాని దేవుని కోసం ఒక చింత లేదు, ఆత్మల కోసం చింత లేదు, ఆత్మల కొరకు భారం లేదు. ఎన్నో విస్తారంగా దేవుడు మనకి ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, తిరగడానికి కారులు ఇచ్చాడు, బైక్ ఇచ్చాడు. అన్ని మన జీవితంలో ఉన్న 3 పూటలు తినడానికి తిండినిచ్చి దేవుడు అన్ని సమృద్ధికి ఇచ్చినప్పుడు కూడా మనం ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం? శ్రమలు, కష్టాలు. మనమైతే ఒక దెబ్బతో, ఒక్కొక్క మాట అడిగినా మనమైతే ఇంకా అక్కడ అడుగు పెట్టాం. ఎందుకు అడుగు పెట్టామంటే ఫలానా వ్యక్తి నన్ను తిట్టాడు, ఫలానా వ్యక్తి కొట్టాడు కనుక ఇంకా నేను సువార్త చేయడానికి నేను వెళ్ళను, ఇంకా నాకు అవసరం లేదంటాం. ఎన్ని ప్రాణాపాయములో ఉన్నా నా దేవుడు నాకు ఉపాయాన్ని కలిగిస్తాడు, నా దేవుడు శ్రమకు మించిన అంతటికి అధికమైన ఆనందంతో నన్ను నింపుతాడు. ఒకవేళ ఈ లోకములో మనకు ఆనందం ఉండకపోవచ్చు, ఈ లోకములో మనకు సంతోషం ఉండకపోవచ్చు, ఈ లోకములో బ్రతికున్నంత కాలము శ్రమలే, కష్టాలే, ఇబ్బందులే, బలహీనతలే, రోగములే మనకు రావచ్చు. కానీ ఒక రోజున ఈ శ్రమలకు మించిన అధికమైన ఆనందాన్ని మనం చూడబోతున్నాం, చూస్తాం. ఇది ఎప్పుడు చూస్తాం? ప్రభు సన్నిధిలో యేసయ్య పాదాలను పట్టుకొని ఆయన కొరకు భయభక్తులు కలిగి జీవించి కన్నీళ్లు కార్చి ప్రార్థించినప్పుడు మన జీవితం గొప్ప ఆనందకరమైన జీవితంగా మార్చబడుతుంది. అందుకే ఎక్కడికి మనం చూడగలుగుతున్నాం, శ్రమలే ఒక అధికమైన ఆనందంతో ఊపుకుచున్నట్లుగా పౌలు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. వినబిడ్లారా, తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి 2వ అధ్యాయంలో 9వ వచనంలో అంటాడు, ఇక్కడ అంటున్నాడు, నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ స్వార్థ విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమ పడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. చూసారా, నేను శ్రమ పడుతున్నది ఎందుకోసం అంటే స్వార్థ, దేవుని స్వార్థ కోసం నేను శ్రమ పడుతున్నాను. దేవుని పని కోసం నేను నేరస్తుడును కాకపోయినా కానీ సంఖ్యలతో బంధింపబడి శ్రమ పడుతున్నాను. చెరసాలలో సంఖ్యలతో బంధింపబడ్డాడు. అయినా పౌరుల జీవితంలో అంటున్నాడు, నేను చెరసాలలో ఉన్న సంఖ్యలతో బంధింపబడిన శ్రమ పొందుతున్నా, నాలో ఉన్న దేవుణ్ణి మాత్రం ఎవడు కూడా బంధించలేడు అన్నాడు. దేవునికి స్తోత్రం. నాలో ఉన్న సంతోషాన్ని ఎవడు బంధించలేడు, నాలో ఉన్న ఆనందాన్ని ఎవడు బంధించలేడు, నాలో ఉన్న ప్రయాసాన్ని ఎవడు బంధించలేడు. ఎందుకంటే
సువార్త. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సువార్తను ప్రకటించుడి. నమ్మిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఆ స్వార్థ నిమిత్తమై నేను ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా, నేను ఆపదలు ఉంటున్నా, కష్టాలతో ఉంటున్నా, శ్రమలతో ఉంటున్నా, సంఖ్యలుగా బంధింపబడుతున్నా, అయినను నాలో ఉన్న దేవుణ్ణి ఎవడు బంధించలేడు. నన్ను కాళ్ళలో సంఖ్యలు కట్టి బంధించిన, చేతులను కట్టి వేసిన, నా హృదయంలో ఉన్న ఆనందాన్ని, నా హృదయంలో ఉన్న దేవుడిని మాత్రం ఇప్పుడు బంధించలేడు అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే అందుచేత, అక్కడ అంటాడు, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని. ఎందుకోసం? క్రీస్తు యేసునందు రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. సమస్తాన్ని పౌలు గారు ఓర్చుకుంటున్నాడు. సమస్తాన్ని ఓర్చుకొని, ఎన్నో శ్రమలను ఓర్చుకొని, కష్టాలను ఓర్చుకొని, తాగడానికి నీళ్లు లేక, తినడానికి ఆహారాన్ని లేక, ప్రయాణంలో, ఆపదలో, కష్టాలలో, ఇబ్బందులలో, ఎన్నో సమస్యలు ఉండి చెరసాలలో బంధించబడుతున్న కూడా నేను చేస్తుంది స్వార్థ విషయమై, నేను చేస్తుంది దేవుని పని. ఎవరికైతే స్వార్థ అందని ప్రాంతాలు ఉన్నాయో, ఎవరికైతే రక్షణ లేని జీవితాలు ఉన్నాయో, ఎవరికైతే వాక్యం అందని ప్రదేశాలు ఉన్నాయో, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో రాకుండా బలహీనంగా ఉండిపోయారో, ఎవరైతే శ్రమల పాలైపోతున్నారో, అది విడిపించడానికే నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకనే నేను సమస్తమును ఓర్చుకుంటున్నాను. ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు. ప్రేమని బిడ్డలారా, ఈ మాటలు నమ్మదగినది ఏదనగా, మన ఆయనతో కూడా చనిపోయిన వారం అయితే ఆయనతో కూడా బ్రతుకుదుము. చనిపోయిన వారం అయితే ఆయనకు కూడా బ్రతుకుదుము. చావు అంటే మనకు భయం. హింసించిన వారం అయితే ఆయనతో కూడా ఏలుదుము. చనిపోతామా? దేవుని కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. నేను బ్రతుకుతున్నా, జీవిస్తానంటే ఆయన కొరకే నేను ఏలుబడవుతానన్నాడు. కాబట్టి చూస్తారంటే ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, దేవుని యొక్క పని ఎలాంటి వ్యక్తి చేయగలుగుతాడంటే, ఆయన చెప్పాడు కదా, శ్రమలో ఉన్న వారిని, అలాగే బలహీనలు పడుతున్న వారిని, రొట్టెళ్ళిపోతున్న వారిని, అనేక మందిని నేను నడిపించాలని ఒక ఆశ. దేవుడు చూస్తున్నాడు అనే ఒక భయం. ఇది నా పని కాదు, దేవుని యొక్క పని అని ఎరిగి పౌలు గారు ఇన్ని శ్రమలు పొందుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఇన్ని శ్రమలు పొందుతున్నా కూడా ఆయన సంఖ్యలతో బంధింపబడి చెరసాలలో ఉన్నాడు. అయినా కానీ నాలో ఉన్న దేవుని వాక్యాన్ని బంధించలేకపోయారు. వాక్యం అంటే ఎవరు? దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ దేవుణ్ణి ఎవరు బంధించలేడు అని చెప్పాడు. నన్ను మీరు బంధిస్తున్నారు, నన్ను మీరు శ్రమ పెడుతున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను కృంగదీస్తున్నారు. అయినా నాలో ఉన్న దేవుణ్ణి ఎవరైనా బంధించగలరా? ఎవరు బంధించలేరు. కాబట్టి ఇంత చక్కటి మాటలు మనం చూస్తున్నాం. అయితే మనలో ఉన్న దేవుణ్ణి ఎవడు బంధించలేడు. ప్రాణంలో ఉన్న మన దేవుడు కాచి కాపాడేవాడు. ఏ బలహీనత అయితే ఉంటుందో దేవుడు ఖచ్చితంగా ఆ బలహీనత నుంచి మనలను లేపేవాడై ఉన్నాడు. కాబట్టి ముగిస్తున్నాను. పెడతారా? మరొకసారి చెప్తున్నాను, సంఘములన్నింటినీ గూర్చి చింతయు నాకు కలదు అన్నాడు. సంఘమును గురించి నాకు చింత. ఒకటి, సంఘమును గురించి నాకు చింత. రెండోది, బలహీనులైన వారిని నేను బలహీనులైన ఎడల నేను బలహీనుడు కానన్నాడంటే, బలహీనుడు అయిపోతే నేను బలహీనుడు అయిపోతాను. కాబట్టి
ఆ వ్యక్తి బలహీనుడిగా ఉండటానికి నాకు ఇష్టం లేదు. ఆ వ్యక్తిని బలవంతుడిగా మార్చాలన్నది ఒక ఆశ. మూడవది, ఎవడైనా నువ్వు త్రొట్టెపడనా, నాకు మంట కలదు. ఎవడైనా పడిపోతుంటే నాకు మంట. ఎందుకంటే నా దేవుడు లెక్క అడిగినప్పుడు లెక్క అప్పచెప్పాలి. కాబట్టి భయం. నాలుగవది, శ్రమల అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ఏ శ్రమలైతే, ఏ కష్టాలైతే, ఏ ఇబ్బందులైతే మనకు వచ్చాయో ప్రాణ అపాయములో నుంచి మనకి ఏం కలిగించాడు? ఉపాయాన్ని కలిగించాడు. ఐదవది, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. అది మనలను బలపరుస్తున్నది. ఆరవది, శ్రమలు ఇవి మీకు మహిమకరములై ఉన్నవి అన్నాడు. ఆరవది, శ్రమలు మీకు మహిమకరములై ఉన్నవి అన్నాడు. ఏడవది, ఈ శ్రమలు మా శ్రమ ఎంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఊపముచున్నాను అన్నాడు. ఎనిమిదవది, ఈ శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందులు ఎన్నో నన్ను ఇబ్బందులు పెట్టారు, కానీ సంఖ్యలతో నన్ను ఇబ్బందులు చేసిన, నన్ను హింసించిన, శ్రమ పెట్టిన, యేసునందలి రక్షణ పొందవలెనని సమస్తము కొరకు నేనేది వారించినని చెప్తూ అన్ని నా శరీరాన్ని మాత్రం చెరసాలలో ఉంచిన, బంధించిన నాలో ఉన్న వాక్యాన్ని, నా దేవుణ్ణి ఎవరు కూడా బంధించలేకపోయారు అని చెప్పాడు. ప్రియమైన దేవుని ఇష్టంగా దేవుని బిడ్డలారా, మనం చూస్తాం 1వ రాజులలో 19వ అధ్యాయంలో 4వ వచనంలో చూస్తాం. బదిరి వృక్షము చెట్టు క్రింద కూర్చొని ఏలియా మరణ పరీక్ష గలవాడై ఉండి, ప్రభువా ఇంక మట్టుకు చాలును, నా ప్రాణాన్ని తీసుకొనుమని ప్రార్థన చేస్తున్నాడు. శక్తికి మించిన ప్రయాణాన్ని ఏలియాకు దేవుడిచ్చాడు. ఆయనను లేపి, ఇదిగో ఈ అగ్గిపుల్లో ఉన్న అప్పమును తీసుకొని తిను, ఈ బుడ్డల్లో ఉన్న నీళ్లను త్రాగు అని చెప్పి దేవుడు ఆ వ్యక్తికి ఏర్పరిచి శక్తికి మించిన ప్రయాణాన్ని ఇచ్చాడు. అంటే ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? అపాయంలో ఉన్నాడు, ప్రాణాపాయంలో ఉన్నాడు, చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు. అయినా కానీ, అంటే అపాయములో ఉన్నప్పుడు కూడా ఉపాయాన్ని కలిగించే దేవుడు మన దేవుడు. శ్రమల్లో ఉన్నప్పుడు ఆ శ్రమల నుంచి మనలను విడిపించేవాడు మన దేవుడు. అలాగే మరణ పడకల్లో నుంచి మనలను లేపే దేవుడై ఉన్నాడు. కనుక ఈ పౌలు యొక్క భక్తుల యొక్క జీవితంలో మనం చూసాం, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఈ రోజుల్లో పౌలు చేస్తున్న పనిలో మనం చేయగలుగుతున్నామా? పౌలు పడిన శ్రమలు ఏ సేవకుడికైనా ఇప్పుడు ఉన్నాయా? పౌలు పడిన బాధలు ఏ సేవకుడికైనా ఇప్పుడు ఉన్నాయా అంటే ఎవరికో ఒకరికి, ఇద్దరికి ఉండవచ్చేమో, కానీ అందరికీ లేవు. కనుక ఆపదలలో ఎవరు లేవు. కనుక మరి కొద్ది మాటలు విన్న మీ అందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ఇక్కడ మరి ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీ తరపున ఎస్తేర్ అక్క గారు మరి ఈ ప్రాంతాన్ని ఎంతో దేవుని మహాకృపను బట్టి మమ్మను ప్రేమించి, మేము ఎక్కడో ఉన్నప్పటికీ అక్క మరి అమెరికా ప్రాంతంలో ఉన్న కూడా మమ్మను గౌరవించి, ప్రేమించి, ఈ కొండల ప్రాంతాల్లో ఉన్న ప్రజలను నేను ఎలాగైనా వారిని బలపరచాలి, వారికి సహకరించాలని ఒక ఆశతో ఎంతో మరి అక్కగారు మరి మమ్మను నమ్మి ఈ పరిచర్యలో ముందుకు మమ్మల్ని తీసుకొని వెళ్తుంది. అయితే ఈ ప్రాంతాలన్నీ కూడా సుదీర్ఘమైన కొండ ప్రాంతాలు. ఇవేమి టౌన్ ప్లేసులు ఏమి కావు, బళ్ళు వెళ్ళలేనటువంటి ప్లేసులు.
బైక్ వెళ్ళదు, ఆటోలు కానీ కారులు కానీ ఇటువంటివి ఏవి మా ప్రాంతంలో రావు. ఈ పరిచర్య మరి మొదటిగా మునుపురాయిలో నుంచి ఈ పరిచర్య ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మునుపురాయిలో నుంచి మొదటిగా అక్కడతో పరిచయం అవ్వడం జరిగింది. ఆ తర్వాత వంతివానిపాలెం ప్రాంతానికి నేను వెళ్ళి మరి అక్కడ శివ పాస్టర్ గారిని కలిసి ఆ సంఘముతో మాట్లాడి అక్కడకు పరిచయం చేయడం జరిగింది. అదే రీతిగా మూడవది మరి రాయిపాలెం ఆ గ్రామంలో పరిచర్య జరుగుతుంది. అలాగే ఇది ఇప్పుడు మేము ఈరోజు కూడుకున్న ఈ గ్రామము గురులోవ. మునుపురాయి నుంచి గురులోవ 10 కిలోమీటర్లు దూరం. ఆ మునుపురాయి నుంచి ఇక్కడికి రావడానికి 10 కిలోమీటర్ల దూరం. అయితే కొండ కిందన బండి ఉంచి చెట్టుకెక్కినట్టుగా ఘాటెక్కి ఈ ఊర్లోనికి రావాలి. ఇందాక మరి అక్కగారు ఫోన్ చేసినప్పుడు ఘాటెక్కుతూ ఉన్నాం. ఘాటెక్కి తడిసిపోయి చర్చిలోనికి వచ్చాం. వేసుకున్న షర్ట్లు ఇంకా ఆ ఘాటెక్కితే మార్చుకోవాల్సినదే, ప్యాంటు షర్ట్ అంత ఘాటి. కాబట్టి ఇటువంటి ప్రాంతాన్ని దేవుడు మాకు ప్రేమించి ఇచ్చాడు. కనుక మా పరిచర్య ఇది మునుపురాయి, రాయిపాలెము, వంతివానిపాలెం, గురులోవ ఈ ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీ తరఫున జరుగుతున్నాయి. ఈ పరిచర్య గురించి మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. అదే రీతిగా మరి మునుపురాయిలో మందిరం కట్టాలి. ఆ మందిరం కొరకు కూడా మీ అందరూ ప్రార్థన చేస్తారని ఈ సమయంలో తెలియపరుస్తున్నాం. కొన్ని సంఘాలలో అవసరతలు ఉన్నాయి. ఆ అవసరతల గురించి కూడా ప్రార్థన చేయండి. మెగాఫోన్లు, అలాగే కార్పొరేట్లు కానీ ఇలా చిన్నవి మనకు అవసరం కనుక వీటి గురించి కూడా ప్రార్థన చేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి సమయము మాకు ప్రేమించి గౌరవించి ఇచ్చిన అక్కగారికి సమయాన్ని నేను అప్పగిస్తున్నాను. అక్కగారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు మరి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చేసి. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు. ఎంతవరకు చక్కటి పాటల ద్వారా, ఆరాధన ద్వారా, విజ్ఞాపన ప్రార్థనల ద్వారాను మీరు జరిగించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇది కేవలము నీ కృపను బట్టి, నీ దయను బట్టి మాత్రమే అని నమ్ముతూ ఉన్నాము ప్రభువా. కనుక మీరు ఇంతవరకు ఈ యొక్క జూమ్ మీటింగ్ లో చేరి విన్న బిడ్డలందరినీ కూడా వారి వారి కుటుంబాలు, వారి వారి ఆర్థిక ఇబ్బందులు, సమస్యల నుండి విడిపించండి. శ్రమలు, కష్టాలు, బలహీనతలు, ప్రాణాపాయములో ఎంతో మంది ఉండవచ్చు ప్రభువా. వారిని అందరినీ మీరు రక్షించి, బలపరిచి, స్థిరపరిచి, విడుదలనిచ్చి, స్వస్థతనిచ్చి వారిని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీని బట్టి ప్రత్యేకముగా మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి అయ్యా. నాయన అనేక ఆత్మలు సరిహద్దులను విస్తరించబడటకు సహాయం చేయండి దేవా. ఇది నీ పనిని ఎరిగి చేయటానికి సహాయం చేయండి. నీలో భయభక్తులు కలిగి ఈ 4 గ్రామాలలో పరిచర్య చేయడానికి మీ కృపను చూపి మమ్మను బలపరిచి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాకు ప్రేమించిచ్చిన ఎస్తేరు అక్క గారిని బట్టి ప్రత్యేకముగా ప్రార్థన చేస్తున్నాము ప్రభా. అయ్యా, ఈ కొండల ప్రాంతాలలో ఆపదలు, కష్టాలలో, ఇబ్బందులలో, సమస్యలలో, ఎన్నో ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పటికీ ప్రభా నీ కుమార్తెని నాయన, మేము ఎక్కడో ఉన్నప్పటికీ, మేము ఎవరమో అయినప్పటికీ అది కేవలం నీ కృపను బట్టి, నీ దయను బట్టి మాత్రమే మీరు అక్కను మాకు పరిచయం చేసావయ్యా. నీకు స్తోత్రం ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు.
ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చగలము ప్రభా. ఎదుగో జరుగుతున్న పరిచర్యను విస్తరింప చేయండి నాయన. ఆత్మలు సరిహద్దులను విశాలత పరుచమని అడుగుతూ ఉన్నాం. మునుపురాయి సంఘాన్ని బట్టి ప్రభా, రాయపలము సంఘాన్ని బట్టి, సంఘ బిడ్డలను బట్టి, గొర్రెల సంఘ బిడ్డలను బట్టి, అలాగే వంతివానిపాలెము దైవజనులు సంఘ బిడ్డలను బట్టి మాకిచ్చిన సంఘ పెద్దలను మీరు బలపరచండి. దాని ఆత్మీయ జీవితంలో అనేక ప్రాంతాలకు ప్రభా వెలుగు నిస్వార్థను ప్రకటించగలిగే సంఘ పెద్దలుగా, సంఘ దైవజనులుగా మమ్మల్ని తీర్చిదిద్దుమని ప్రార్థిస్తున్నాం. ఈ ఎండ్ టైమ్ రివైవల్లో హోలీ స్పిరిట్ మినిస్ట్రీలో ఉంటున్నామంటే మరి నాయన లోరక్క వారి కుటుంబాన్ని బట్టి, పరిచర్యను బట్టి, వినోదంజలక్క వారి కుటుంబాన్ని బట్టి, తల్లిగారు మెరిసి ప్రభావతి తల్లిగారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచర్యలో సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నాయన మీరు దీవించి ఆశీర్వదించండి. కావలసిన వనరులన్నింటినీ సమకూర్చండి. పిల్లల చదువుల విషయమందును నాయన తండ్రి ఆరోగ్యమందును, జ్ఞానమందును, వివేకమందును, నాయన చదువు ఎందును, నాయన అన్నిటిలో నాయన మరి అవసరతలు అక్కర్లు ఎరిగిన దేవుడు గనక మరొకసారి ప్రభా ఇంతవరకు చేసిన ప్రార్థనలు, ఆటలలో, నాయన వాక్యములలో ఏమైనా తప్పులు ఉన్నట్లుగా అయితే మమ్మల్ని క్షమించి సరిచేటకు కృప చూపమని ప్రార్థిస్తూ ఇంతవరకు చేసిన ప్రార్థనలో చేరిన సంఘ బిడ్డలందరినీ నాయన మీరు ఆశీర్వదించి మహిమ పొందుకొనమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, అన్యోన్య సహవాసము, సన్నిధి జూమ్ మీటింగ్ లో చేరి మీ సన్నిధిని ఆరాధించిన బిడ్డలకును, అలాగే మా సంఘాలకును, మునుపురాయి సంఘానికి, గొర్రెల సంఘానికి, రాయపలెం సంఘమునకును, వంతివానిపాలెం సంఘమునకును, అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిచర్య, ఆర్థిక ఇబ్బందుల సమస్యలన్నిటినీ ఇది మొదలుకొని రాకడ పర్యంతము వరకు మీరే సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి మారుమూల గ్రామాల్లో, మరి వంతివారి పాలెంలో మరి పరిచర్య చేస్తున్న మరి బ్రదర్ రాము గారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుడు ఆ సేవకుడిని ఆ ప్రాంతంలో నిలబెట్టినందుకు దేవుని స్తుతిస్తున్నాను. దేవుని యొక్క అనాది సంకల్పం కనుక పరిచర్య మరి 4 గ్రామాల్లో, వంతివారి పాలెము, రాయిపాలెము, మరి ఇంకొకటి 4వ ప్రాంతం, 4 ప్రాంతాలు, గొర్లోవా ప్రాంతంలో కూడా చేస్తున్న పరిచర్యను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి దేవుడు ఆ ప్రాంతంలో మరి రాము గారిని నిలబెట్టినందుకు, మరి వారికి ఎలాంటి సదుపాయాలు లేవు, వాహన సదుపాయాలు అక్కడ మరి వాహనాలు వెళ్ళలేని ప్రాంతం అది. ఎంతో కాలినడకతో ఎన్నో కిలోమీటర్లు నడవాలి. మరి అనేక పరిస్థితులు ఉన్నప్పటికీ, అనుకూలంగా లేకున్నప్పటికీ, మరి ఆ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేవుడు మరి బ్రదర్ రాము గారిని అక్కడ ఏర్పాటు చేసి మరి ఆ ప్రాంత ప్రజలను బలపరచడానికి మరి దేవుడు నియమించాడు. మరి మంచి వర్తమానం, నిజంగా పౌలు యొక్క శ్రమలను మరి బట్టి, శ్రమలు పౌలు ఏ రీతిగా శ్రమ పడ్డాడు, శ్రమలో ఎలాగా ఆనందించాడు, మరి దేని కొరకు ఆయన చింత అంతా కూడా సంఘం కొరకు, బలహీనులను బలపరచడానికి, తర్వాత శ్రమలో ఆదరింపబడడానికి, ఆయన కృప మీద ఆధారపడిన దైవజనుడు. మరి పౌలు మరి ఎంతో శ్రమలు పడ్డాడు కదా. మరి నిజంగా 11వ అధ్యాయంలో, 2 కొరింథీ 11వ అధ్యాయంలో చూసినప్పుడైతే మరి ఆయన ఎన్నో ముమ్మార్లు ఆయన బెత్తములతో కొట్టబడి, రాళ్లతో కొట్టబడి, ఓడ పగిలి శ్రమపడి, రాత్రింబగుళ్ళు సముద్రములో గడిపిన స్థితి. నిజంగా ఇలాంటి దైవజనుడు చేస్తే నిజంగా పౌలును మనం మాదిరిగా పెట్టుకొని మన పరిచర్యలో ముందుకు సాగాలి. మరి ప్రతికూల సమయాల్లో, అనుకూల సమయాల్లో, సమయమనక అసమయమనక పౌలు ఏ రీతిగా నిజంగా సంఘము కొరకు, ప్రజల కొరకు, రక్షణ కొరకు, మార్పు కొరకు, బలహీనులను బలపరచడానికి
మరి ఆ శ్రమల్లో కూడా అధైర్యపడక మరి దేవుని సన్నిధిలో వేడుకొని అవన్నీ కూడా మహిమకరంగా ఎంచుకున్నాడు. మరి ఆ శ్రమల్లో మరి అత్యధికమైన ఆనందం పొందిన వాడిగా మనం చూస్తున్నాం. కనుక మరి పరిచర్య, కుటుంబాలలో శ్రమలు అనుభవిస్తాం, అందరికీ శ్రమలు ఉన్నాయి, కానీ పరిచర్యలో శ్రమ పడేదే దేవుడు చూస్తూ ఉంటాడు కదండి. కుటుంబాల్లో ఏదో ఒక శ్రమ ఉంటుంది, ఏదో ఒక బాధ, వేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బలహీనత, అనారోగ్యత ఉంటుంది. కానీ పరిచర్యలో ఎదుర్కొనే మరి పౌలు ఏ విధంగా ఎదుర్కొన్నాడు, మరి నిజంగా అలాంటి పరిచర్య చేయాలి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి అంటాడు. కనుక పౌలు చేసిన పరిచర్య ఎంతో అమోఘం. అది ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో, శ్రమల్లో ఆనందించి, ఉపాయం లేని వారు కాకుండా ఉపాయముతో, అపాయంలో కూడా ఉపాయముగా ధైర్యంగా నిలబడ్డ దైవజనుడు పౌలు. కనుక చేస్తే నిజంగా పౌలు చరిత్ర చదివినప్పుడు చాలా ఎంతగా దేవుని కొరకు నిలబడ్డాడంటే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు, సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు. కనుక మనం కూడా ఆధ్యాత్మిక జీవితంలో మరి దేవుని కొరకు ప్రయాసపడాలి, ముందుకు సాగాలి. ఎలాంటి శ్రమ అయినా, వ్యతిరేకతలైనా కూడా ఏదైనాను దేవుని చిత్తానికి అప్పగించుకుంటూ, ఆయన కృపకు అప్పగించుకుంటూ మనం ముందుకు సాగాలి. మరి అద్భుతమైన మరి వర్తమానము మన మధ్యలోకి తీసుకొచ్చిన రాము గారిని బట్టి, ఆ ప్రాంత ప్రజలను బలపరుస్తున్న విధానాన్ని బట్టి, మరి తనకున్న భారాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ అభినందిస్తున్నాను. ఆ 4 ప్రాంతాలను, అక్కడ ఇంకా నూతన ప్రాంతాలు కూడా దేవుడు వారికి అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం. మరి మన అనుదిన ప్రార్థనలో పరిచర్య సేవ విషయంలో ప్రార్థించినప్పుడు ఈ యొక్క 4 గ్రామాల కొరకు దయచేసి వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేయండి. ఇంకా సువార్త వెళ్ళని ప్రాంతాలకు సువార్త ప్రకటింపబడాలి, వెళ్ళాలి. కనుక దాని కొరకు ఏర్పాటు చేయబడిన మరి రాము గారిని ప్రభు ఎన్నుకున్నారు కనుక ఇదొక దైవ సంకల్పము, దైవ చిత్తము కనుక మరి తన కొరకు ప్రార్థన చేద్దాం. పరిచర్య కొరకు, అక్కడున్న ప్రజల అవసరతల అక్కర్ల కొరకు, వారి శ్రమల్లో మరి వారి కొరతలు కూడా మరి మనం వారి అవసరతలు కూడా తెలిపారు. మరి వారి ప్రాంతంలో కొన్ని కార్పెట్స్ కొరకు, మరి అదేవిధంగా మెగాఫోన్ కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారి అవసరతల అక్కర్ల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఇంకొక మందిరం మునుపురాయిలో కట్టబడాలని చెప్తున్నారు కనుక మీ యొక్క ప్రార్థనలో ప్రేయర్ రిక్వెస్ట్ కనుక ఇవన్నీ దయచేసి మీ ప్రార్థనలో వ్యక్తిగతంగా ఎత్తిపట్టి ప్రార్థించాలని కోరుతున్నాను. మరి ప్రత్యేకంగా మరి రాము గారిని అభినందిస్తూ మరి దేవుడు వారి పరిచర్యను దీవించి ఆశీర్వదించిన గాక. మరి ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి సిస్టర్ ఎస్తర్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. రిపోర్ట్స్ బై సిస్టర్ ఎస్తర్ రాణి లింగాల, న్యూయార్క్. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. ఎంతో అద్భుతమైన సందేశం. మరి రాము గారిని అయితే దేవుడే పరిచయం చేశాడు. నాకు తెలియదు, వాళ్ళు ఆ గ్రామం పేర్లు కూడా ఫస్ట్ టైమే, మనం అందరం అనుకుంటే ఫస్ట్ టైమే ఈ గ్రామం పేర్లు వినడం. నాకైతే కొన్ని నెలల వరకు ఈ గ్రామాలు గుర్తులేవు, పలకడం కూడా రాలేదు అసలు. కానీ దేవుడు మరి ఆయన పరిచర్య కాబట్టి బిడ్డలను ఎక్కడైనా నిలబెట్టగలుగుతాడు. మన స్టేటస్ ను చూడడు, మన గొప్పతనాన్ని లోకరీతిగా మనము ఎంత గొప్పగా ఉన్నామని చూడం. బలహీనులను, చదువులేని వారిని దేవుడు ఎన్నుకుంటాడు. మరి ఈ 4 గ్రామాల్లో ఇప్పుడు రాము మెసేజ్ ఇచ్చిన ఊరి పేరు, గ్రామం పేరు గోర్లో. అక్కడ మామూలుగా వర్షం లేనప్పుడే తను బండి మీద వెళ్ళలేదు, ఎక్కడో ఆపి నడుచుకుంటూ వెళ్తాడు. మరి ఈ టైంలో బాగా వర్షం అట, అసలు కరెంట్ కూడా మధ్యలో పోయింది అక్కడ. కానీ నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా నీ కుమార్ని నిలబెట్టు, ఎలాంటి డిస్టర్బెన్స్ రావద్దు ప్రభా వాక్యం చెప్పేటప్పుడు అని నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అద్భుతంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కుమార్ని నిలబెట్టుకొని, నిజంగా మనము దేవుడి కొరకు మరి శ్రమలు పడుతున్నామా, మరి పౌలు ఎలాంటి శ్రమలు అనుభవించాడు పరిచర్యలో, ఎంతో అద్భుతంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాడు. నిజంగానే
అసలు మరి వాక్యం చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, అసలు యేసయ్య మీద ప్రేమ ఉంటే యేసయ్య కొరకు ఏమన్నా చేస్తాం. మనం ఎన్ని శ్రమలన్నా అనుభవిస్తాం. మనము ప్రేమ గురించి యేసయ్య ఉంటేనండి, నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా అని పాటలు ఇవన్నీ మనము పాడుతూ ఉన్నాం, కానీ నిజంగా యేసయ్య లేకుండా మనం ఉండలేకపోతున్నామా? నిన్నే ప్రేమించేదా యేసయ్య అని అన్నప్పుడు యేసయ్యనే ప్రేమిస్తున్నామా? ఇంకెవరినన్నా ఈ లోకంలో ఇంకా యేసయ్య కన్నా దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం? నిజంగా దేవుడి మీద ప్రేమ ఉంటే దేవుడి కొరకు ఎన్ని శ్రమలన్నా అనుభవిస్తాం. కాబట్టి ఈ లోకం మనుషుల మీద ఎంత ప్రేమ చూపించినా గానీ ఏమీ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏదో ఒకటి కొరతనే ఉంటది. ఏదో ఒక కంప్లైంట్ ఉంటూనే ఉంటది. కానీ ఈవెన్ బిడ్డలకైనా తల్లిదండ్రులు వారి కొరకు ఎంతో శ్రమలు అనుభవించి మరి 2 జాబులు చేయడము, 2 షిఫ్టులు చేయడం, పిల్లల కొరకు ఎంతో శ్రమలు పడినా గానీ వాళ్ళ ఇప్పుడున్న పిల్లలకు ఆ కష్టము, ఆ శ్రమలు వాళ్ళకు లెక్కలేదు. మీరు మమ్మల్ని కన్నారు కాబట్టి మీరు జాబులు చేస్తూ మమ్మల్ని చదివిపిచ్చారు అనే ఒక సింపుల్ గా తీసేస్తారు దాన్ని. కానీ దేవుడి కొరకు శ్రమలు పడితే ఆయనకు మహిమకరంగా కార్యాలు జరిగిస్తాడు. ఈ లోకంలో ఎవరి కొరకన్నా మీరు శ్రమ పడండి, ఎవరి కొరకన్నా ఎంత సహాయం చేయండి, ఔట్ ఆఫ్ యువర్ వే పోయి మీరు ఎంత మంది కన్నా మీరు నిద్రలు పోకుండా మీరు ఎంతో ఆర్థికంగా ఎన్నో విధాలుగా మీరు సహాయం చేసినా కానీ వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళు మీకు కృతజ్ఞతగా ఉండరు. కాబట్టి దేవుడి కొరకు ప్రయాసపడాలి, దేవుని కొరకు శ్రమ పడాలి మనము కదా. మనం ఆలోచిస్తే ఈ లోక సంబంధమైన వాటికి మనం శ్రమలు పడుతున్నాం, కానీ దేవుడి విషయంలో మన శ్రమలు లేనే లేవు అసలు. అన్ని కంఫర్టబుల్ గా మనకుంటే టైం అయినా మరి సిచ్యుయేషన్ అయినా అనుకూలంగా ఉంటేనే దేవుడి సన్నిధికి వెళ్ళడము, పరిచర్య చేయడము అదే జరుగుతుంది. కానీ మరి దేవుడి మీద ప్రేమ ఉంటే మన లోక సంబంధమైన వాటిని పక్కకు పెట్టి దేవుని కొరకు పరిగెత్తుతాం. అలాంటి మరి బలమైన ప్రేమ, అధికమైన ప్రేమను దేవుడి మీద మనకు ప్రేమ కలగాలి అంటే మనము దేవుడితో సహవాసం చేయాలి. ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు, ప్రతి సమస్య ఆయనతో పంచుకుంటున్నప్పుడు, ఆ సమస్యలకు దేవుడు మనకు పరిష్కారం ఇచ్చినప్పుడు దేవుడి మీద ప్రేమనే కాదు విశ్వాసము కూడా దేవుడు పుట్టిస్తాడు. అందుకనే వ్యక్తిగతంగా మనం ఆయనతో సహవాసం చేయడం నేర్చుకోవాలి. ప్రతి సమస్య ఆయనతో పంచుకోవాలి. దేవుడు అన్ని ఈ పరిచర్య ద్వారా మీ ప్రార్థనలు మరి దేవుడు ఎంతో గొప్ప అద్భుత కార్యాలు. నాకైతే ఏం తెలీదు. నేను మోర్ దెన్ 25 years అయింది నేను ఈ దేశానికి వచ్చి. నాకెవరు తెలీదు, ఏ గ్రామాలు ఎవరు తెలీదు, ఏ పాస్టర్లు కూడా తెలియదు. కానీ దేవుడు నాకు ఇది జూమ్ కూడా అందరు అనుకుంటారు ఈ జూమ్ కోవిడ్ వల్ల స్టార్ట్ అయింది, కానీ ఈ జూమ్ మాత్రం కోవిడ్ వల్ల కాదు. ఇది దేవుడి యొక్క ప్రేరేపణ ద్వారానే ఈ ఒక మినిస్ట్రీ మరి దేవుడు జరిగిస్తున్నాడు. ఎందుకంటే దేవుడే పరిచర్య కాపరిగా మరి ఉన్నాడు కాబట్టి అద్భుతంగా మరి 4 గ్రామాలలో వాళ్ళకు లేని అన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఎంతో ఆశీర్వదించాడు వీళ్ళని. అన్ని దేవుడు ఇక ముందు కూడా ఇచ్చిన దేవుడు ఇక ముందు దేవుడు ఇస్తాడనే విశ్వాసంతో నిరీక్షణతో ఉండాలి. మనం దేని గురించి మనం బాధపడద్దు, చింతపడద్దు. మనం ఆయన పని చేస్తే మన పని ఆయన చేస్తాడు. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థననే చెయ్యండి. మీరు మరి అనేక గ్రామాలు ఇవే కాదు, అనేక గ్రామాలు ఈ పరిచర్య మరి దేవుడు తీసుకొని వెళ్ళబోతున్నాడు రానున్న దినాలలో. ఎందుకంటే ఇప్పుడు ఈ 4 గ్రామాలు ఇచ్చి దేవుడు మరి మనం ఎంత నమ్మకంగా యథార్థంగా ఆయన మీదనే ఆధారపడి చేస్తున్నాము. దేవుడు ఇదొక పరీక్ష. ఈ పరీక్షలో మనం పాస్ అవుతున్నప్పుడు ఇంకా దేవుడు పరిచర్యను విస్తరింపజేస్తాడు. కాబట్టి మనము దేవుని కొరకు ప్రయాసపడతాం. దేవుని కొరకు ఎన్ని శ్రమలను అనుభవించడానికి ఆత్మీయంగా మనం బలము పొందుకోవాలి. కాబట్టి మన శరీర బలము కొరకే పరిగెత్తుతాము, ఎన్నో వైటమిన్స్ అవన్నీ వేసుకుంటాం. కానీ ఆత్మీయంగా బలం పొందుకోవాలంటే వాక్యము, ప్రార్థన, ఆరాధన ఉండాలి. ఈ వైటమిన్స్ మనం వేసుకోవాలి. అప్పుడు ఆత్మీయంగా మనము బలం పొందుకుంటాం. కాబట్టి నేను ఇంతకుముందు కూడా ఈ విషయం చెప్పాను. మరి మరలా ఎవరైతే వినలేదో వాళ్ళకు కూడా మరలా దేవుడు చెప్తూ ఉన్నాడు.
మీరందరూ ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి. ఇప్పుడు రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. చిన్న చిన్న విషయాలకు, చిన్న చిన్న సమస్యలకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అపవాదికి సమయం కొంచెమే ఉందని అపవాదికి తెలిసింది కానీ మానవులకు మనకు తెలవట్లేదు. సమయం ఇంకా లోకం కొరకే ప్రయాసపడుతున్నాం. లోకంలో ఇంకేం తిందుమా, ఏమి సంపాదించుకుందామా, ఏమి ధరించుకుందామా, దీని కొరకే ప్రయాసపడుతున్నాం. భయము లేదు, సమయం కొంచెమే ఉందనే భయం లేకుండా ఇంకా ఈ లోక సుఖభోగాల కొరకే మన ప్రార్థనలు, మన ఉపవాసాలు, మీటింగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ నిజంగా మనము నిత్య రాజ్యం కొరకు ఏం అర్హత కలిగి మనం ఉండాలి? దేవుని ఆత్మ అభిషేకం పొందుకున్నామా? ఆయన ఆత్మ లేకుంటేనే ఆయన బిడ్డలం కాదంటున్నాడు. కాబట్టి ఆయన బిడ్డలు కావాలనే ఆసక్తితో ఆయన ఆత్మ అభిషేకం కొరకు ప్రార్థన చేయాలి. నేను అందరికీ ఎక్కడ దేవుడు నన్ను నిలబెట్టుకున్నా ఇదే చెప్తున్నాను అందరికీ. వేటి కొరకు ప్రార్థనలు మీరు చేయకండి ఈ లోక సంబంధమైన వాటికి. దేవుని ఆత్మ అభిషేకం కావాలి. ఆ అభిషేకము వెలకట్టలేనిది. అది ఎంత అంటే అది డబ్బులతోని కూడా కొనలేము. అంత గొప్ప అభిషేకం మనం పొందుకోవాలి. కాబట్టి ఆశ కలిగి దేవుడు సన్నిధిలో మొరపెడదాం, విజ్ఞాపన చేద్దాం. దేవుడి పరిచర్యను ఇంకా రానున్న దినాలలో మరి మీ ప్రార్థనల వలన మరి దేవుడు ఇంతవరకు తీసుకొచ్చాడు. ఇంకా ప్రార్థన చేస్తూ ఉండండి. అనేక గ్రామాలు మనం దేవుడు దర్శించబోతున్నాడు. కాబట్టి దేవుడికి మహిమ కలుగును గాక. రాము మరి నీకు మినిస్ట్రీ తరపున ప్రత్యేక వందనాలు. మరి అద్భుతమైన సందేశము, ఆరాధన చేసిన బిడ్డలు కూడా వాళ్ళు ఎంతో ఆశపడ్డారు. లాస్ట్ వీక్ బ్రాహ్మ చెప్పాడు నాకు, ఆ బిడ్డలు అందరూ విశ్వాసులు ఆ పాటలు పాడాలనుకుంటున్నారు అక్క అంటే వెంటనే అన్నాను నేను, సరే నెక్స్ట్ వీక్ పాడిపిస్తాంలే అని. ఎందుకంటే దేవుడే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తారు. వాళ్ళు ఎంతో ఆశతో, అక్కడ నెట్వర్క్ సరిగా లేదు, మనకు సరిగా వినబడలేదు, కానీ దేవుడికైతే వినబడేది. ఆరాధన దేవుడు మరి ఆలకించాడు. దేవుడి ఆశీర్వాదాలే మనకు కావాలి. కాబట్టి మరి ఈ యొక్క గ్రామాల కొరకు మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేయండి. మరి అనేక మంది బిడ్డలు కూడా మరి రావాలి. మరి మీరు షేర్ చేయండి లింక్. ఎంతో మంది మరి రాము ఇండియన్ గాస్పుల్ ఫెలోషిప్ IGF వాళ్ళు కూడా పరిచయం చేశారు. నేను వారి మధ్యలో కూడా మాట్లాడాను. రేపు మాట్లాడుంది, మళ్ళీ నెక్స్ట్ మండే కూడా మరి ఉంది. కాబట్టి దేవుడు కూడా మరి ఈజ్ ఓపెనింగ్ ఎ డోర్ ఫర్ మీ. నన్ను కూడా నిలబెట్టాలి, మరి నాకు కూడా ఒక అనుభవం, ఒక సాక్ష్యం ఉండాలని దేవుడు కూడా మరి దేవుడు కూడా ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని మరి నేను కూడా నా యొక్క ఉపవాస ప్రార్థనలో మరి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ ఉన్నాను. ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్. మరి లింక్ ను తప్పకుండా మీరు షేర్ చేయండి. మరి ఇన్విటేషన్ కూడా మీరు స్టాటస్ లో పెట్టండి. ప్రార్థన చేయండి. దేవుడే ప్రేరేపించి వాళ్ళు నడిపిస్తారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. We will end this meeting right now.